యోహాను రెండో పత్రికలో మనం చూస్తున్నటువంటి ఈ పత్రికను మనం చూసినప్పుడు దీంట్లో ఈ ఈ ఈ ట్రాన్స్లేషన్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే మొట్టమొదటిది ప్రికాషన్స్, సత్యాన్ని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలాగే మనం ఈ ప్రొటెక్టింగ్ చేయడమే, జాగ్రత్తగా సత్యాన్ని ప్రొటెక్టింగ్ చేయడమే కాకుండా రెండోది ఏంటంటే ప్రాక్టీస్ చేయమని కూడా ఈ పత్రికలో చెప్తున్నాడు. ఆ సత్యాన్ని ప్రాక్టీస్ చేయాలి అంటున్నాడు. ఏదైతే సత్యాన్ని మనం నమ్మామో దాన్ని ప్రాక్టీస్ చేయమంటాడు. అదే ఇంకొక దైవజనుడు ఏం చెప్తాడంటే, గొప్ప దైవజనుడు ఈ పత్రిక గురించి, ఈ పత్రిక సంతోషం, సంపూర్ణంగా దేవుడు చెప్పింది చేయడంలో గొప్ప సంతోషం ఉందని చెప్తాడు. ఇట్స్ ఎ జాయ్ అండ్ హ్యాపీనెస్. అంటే సంఘం అనేటువంటిది నిరంతరం సంతోషంగా ఉండాలి అని కూడా చెప్తున్నాడు ఈ రెండో పత్రికలో. కాబట్టి మనం ఉన్న పరిస్థితులు, మన దిగులు పడే పరిస్థితులు, లేకపోతే వేదన పడే పరిస్థితులు, లేకపోతే రకరకాల ఒత్తిడులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సంతోషం అనేటువంటిది సత్యము ప్రేమలో ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే ఇంకొక దైవజనుడు ఏమని చెప్తాడంటే ఈ పత్రిక గురించి, వెయిటింగ్ ఇన్ ట్రూత్, వాకింగ్ ఇన్ లవ్, వాచ్ ద డిసీవర్స్ అని రాస్తాడు. అంటే సత్యంలో మనం వెయిట్ చేయాలి, ప్రేమలో నడవాలి, వంచకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇదే రెండో పత్రిక. రెండో పత్రికలో ఉన్నటువంటి మూలాంశాలు ఏంటి అంటగానే వంచకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మనం ప్రేమలో మనం నడుస్తూ ఉండాలి, మనం సత్యంలో నిలబడి ఉండాలి. జాన్కి ఇష్టమైంది ఏంటనమాట, ఈ పత్రిక రాసినటువంటి యోహానికి ఎప్పుడు కూడా దానిపైన ఏమని రాస్తాడో తెలుసా, సిరాతోనూ కాగితోనూ రాయ మనస్సు లేక. ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడు కూడా చాలామంది కొందరికి తెలియచేయాలంటే ఓ పెద్ద పేపర్ తీసుకుని వాళ్ళ మీద ఓ రాసి పోస్ట్ చేసేసి ఉత్తరం పోస్ట్ చేసి ఆనందపడిపోతారు. అలాంటిది నాకు ఇష్టం లేదు. నాకేదైనా ఒక వ్యక్తితో భేదాభిప్రాయం ఉందంటే, ఒకళ్ళ విషయంలో నాకు కొంత వ్యత్యాసము, ఆలోచనలు తేడా వచ్చినట్లయితే నా సంతోషం ఏమని చెప్తున్నానంటే, వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని నేను సమాధాన పడ్డం అనేటువంటిది ప్రేమలో నిలిచి ఉండుట, లేకపోతే సత్యములో నడుచుట అనేటువంటి దానికి సాదృశ్యం అని చెప్తున్నాడు. అందుకే నాకు సిరా కానీ కాగితం కానీ వ్రాయ మనస్సు లేక మీ సంతోషము సంపూర్ణమవునట్లు మిమ్మును కలుసుకుని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను అంటున్నాడు. ఈ సంఘాలన్నిటికీ అంటే నేను మీతో వచ్చి మాట్లాడిని సరి చేసుకుంటాను, లేకపోతే సరి చేస్తాను, చెప్పవలసింది నేను ముఖాముఖిగా చెప్తాను, కానీ వేరే వేరే రీతుల్లో నేను కమ్యూనికేషన్ చేయను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ సంఘ జీవితంలో మనం ఎప్పుడైనా సరే మన భారతదేశపు సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలో చాలా వరకు మరి మన బిడ్డలని వేరే కుటుంబాలకు ఇచ్చిన తర్వాత ఏదైనా వ్యత్యాసాలు రావు అనడానికి లేదు. ఏదో ఒక చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. మనస్పర్ధలు కానీ, లేకపోతే బిడ్డల విషయాల్లో వచ్చే మనస్పర్ధలు కానీ, బంధువుల విషయాల్లో వచ్చేటువంటి మనస్పర్ధలు కానీ, దానికి ప్రధానమైనటువంటి స్థానం నువ్వు నేను ఇవ్వాల్సింది ఏమంటున్నాడంటే, కాగితాలు సిరాలు వేస్ట్ చేయొద్దు, ముఖాముఖిగా మాట్లాడుకోండి అని చెప్తున్నాడు. ఎంత అనుభవంతో మాట్లాడుతున్నాడో. ఇది ఎప్పుడో ఆయన మొదటి శతాబ్దంలో రాసిన పత్రికలోనే ముఖాముఖిగా మాట్లాడుకోవడం వల్ల, ఆ వ్యక్తపరచుకోవడం వల్ల మనం సమాధాన పడతాం. దీంట్లో ఏముందని చెప్తున్నాడంటే సంపూర్ణమైన సంతోషం ఉంది అంటున్నాడు. హెవెన్లీ జాయ్, హెవెన్లీ పరలోక సంబంధమైనటువంటి సంతోషాన్ని మనం కలిగి ఉంటాం అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దీనిలోనే మనం చాలా జాగ్రత్త వహించినటువంటి విషయాలు మన యొక్క మాటల్లో కూడా. ఇందాక మరి నేనైతే ఈ కీర్తన చదివించమని చెప్పలే, ఆ కీర్తనలో కూడా మన నాలుక, మన మాటల గురించి ఉన్నటువంటి కాషన్ కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క మనం చూసినట్లయితే మరి కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెతికి దానిని వెంబడించు. అది వెంటాడము. సమాధానం వెంటాడడం అంటే దాన్ని పత్రికలో వేరే రీతిని యోహాను ఏం చెప్తున్నాడంటే ముఖాముఖిగా మాట్లాడుకోండి. మీరు వెంటాడేవాళ్ళు అంటే ఏంటి, ఆ వ్యక్తి దగ్గరికి మీరు వెంటబడి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడుకోండి అని అక్కడ దావీదైనటువంటి కీర్తనకారుడు చెప్తున్నాడు, యోహాను కూడా చెప్తున్నాడు. ఎనీ పీపుల్, ఎనీ పర్సన్ మనం ఈ లోకంలో గ్రెడ్జ్ పెట్టుకున్నాము అంటే అది వెంటాడే విధానం. యోహాను అనుభవంతో దేవునికి, క్రీస్తుకి ప్రియమైనటువంటి శిష్యుడు ఏం చెప్తున్నాడంటే ముఖాముఖి, సిరా వేస్ట్ చేయడం, సిరా కాగితాలు నేను వేస్ట్ చేసేవాడిని కాదు,
అని చెప్పి, దాని మీద నాకు అసలు మనసే లేదు, కాగితం మీద సిరా మీద నాకు మనసే లేదు, నేను ముఖాముఖిగా మాట్లాడడానికే నేను ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను. ఇది మన జీవితాల్లో మనల్ని ముందుకి నడిపించేది. ఆ అనుభవంలో మనం శిష్యుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి మనకు బోధించేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వాకింగ్ ఇన్ లవ్, వెయిటింగ్ ఇన్ ట్రూత్, వాచ్ అవుట్ ఫర్ డిసీవర్స్ అనేటువంటిది చాలా. కాబట్టి బేసిక్ క్రైస్తవుల యొక్క ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే, మనం సత్యంలో నిలకడగా ఉండాలి, ప్రేమలో మనం ముందుకు కొనసాగే వాళ్ళంగా ఉండాలి.